హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ వేలోనే చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ అంత ఆనియన్ తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మసాలా అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరొక చెక్క ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మసాలా ముద్ద అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటే చేప ముక్కకి బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 700 గ్రాముల చేప ముక్కల్ని తీసుకోవాలి. మేము చేపలు తీసుకునేటప్పుడే ఇలా 4 పీసులు చేపకి చేప ఇలా వదిలేసామండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయని. మీరు మొత్తం నార్మల్గా ముక్కలు తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మసాలా ముద్దని ముక్కలు అన్నిటికి బాగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా బాగా అప్లై చేసిన తర్వాత 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా తక్కువగా ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే మసాలాలన్నీ చేపకి బాగా పడతాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా మసాలా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి గంట పాటు. వేగిన తర్వాత ఇంకా ముక్కలు వేసుకుందాం. ఇలానే చేప ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, తొందరగా వేగిపోతాయి కానీ లోపల వరకు ఉడకదు. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక రసం చేసి పెట్టుకొని ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ కర్రీ అవసరం లేదు, అంత బాగుంటాయి. ఎప్పుడు కర్రీలు చేస్తూ ఉంటాము, ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా నచ్చుతాయి అందరికీ. ఇంతేనండి, మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching.